వీడొక రాజా. నపుంసకుడు. ఇలాంటి పురుగుల్ని ముల్లోకాలని మనం పాలించాలంటే మనం ఈ జీవులను వదిలి వీరి ఆత్మలపై యుద్ధం చెయ్యాల్సింటుంది. అన్నీ నాశనమైపోయాయి. మా సమాజం, మా ప్రజలు, మా కలలన్నీ. ఎందుకంటే మీకన్నీ కావాలి. ఓ అమ్మా, ఎక్కడున్నావు తల్లి? సోదరా, వీళ్ళకి మనమెంతో నష్టం కలిగించాం. అసంభవం. మీరేమైనా చేసుకోండి, అన్నిటినీ నాశనం చెయ్యండి. మమ్మల్ని, మా నాగరికతని ఎంతైనా దోచుకో. అందరినీ శాసించాలనుకుంటున్నావు, కానీ ఈ రోజు నుంచి నువ్వు కేవలం నీ వినాశనం వైపు పయనిస్తావు. ఏదో ఒక రోజున నీ అహంకారపు చివరి మెట్టుపై నుండి కిందకి జారి నీవే స్వయంగా నీ మృత్యుని ఆహ్వానిస్తావు. మృత్యువా? అవును ప్రభు, పుట్టిన వారికి మరణం తప్పదు. అంటే ఈ మరణాన్ని మనం జయించలేమా? జయించవచ్చు. అందుకు ఒకే మార్గం, బ్రహ్మదేవుడికి శపథం చేసి చావులేని వరాన్ని పొందటం. ఈ కార్య సాధనకు మమ్మల్ని ఆశీర్వదించండి. మా దుర్గామాత ఈ లోకంలో శక్తికి, సాహసానికి ప్రతీక. తన రూపం నవరూపాలుగా విభిన్న రకాలుగా అవతరించింది. ఏ రూపంలో అయినా అనంత శక్తి. ధర్మాన్ని రక్షించి భక్తులను కాపాడడమే ముఖ్య ఉద్దేశం. ఏదో శక్తి ఈ భూమికి రాబోతుంది. ఎవరి నిలబడి వెళ్ళండి, ఏదో అనర్థం జరగబోతుంది. అనర్థం కాదు, అంతం. నేను మహిషాసురుని.
మంత్రతంత్రాలు క్షుద్ర శక్తులు చావేలేని వరం పొందాను. ఇప్పుడు ఆ సూర్యుడు, ఈ భూమి, దేవతలు అందరినీ నేనే శాసిస్తాను. எதிர்படும் நொடியில் தலைகள் சிதறவா, விரட்டிவா விரட்டிடும் விரட்டில் பகைகள் கதறவா, அழிக்கவா ஒழிக்கவா தீயவர் பிள்ளைகள் நடுங்கவா, நெருக்கவா முறிக்கவா கொடிய குருதி தெளிக்க, அச்சம் புறந்திடு துச்சம் அறிந்திடு, உச்சம் கிளந்திடு, மிச்சம் என்று எதுவும் இன்றி அந்த ஆயுதம் என்ன செய்திடும், அச்சம் கூச்சம் அடங்கும் முன்னே ரத்தம் கிள்ளி வீசிடு. எதிர்வா, எதிர்படும் நொடியில் தலைகள் சிதறவா, விரட்டி வா, விரட்டிடும் விரட்டில் பகைகள் கதறவா, அழிக்கவா, ஒழிக்கவா, தீயவன் துளைகள் நடுங்கவா, நெருக்கவா, முறிக்கவா, கொடிய குருதி தெறிக்க. அசுர தலைகள் சிதறவா, அசுரவா, அசுரவா, அசுர பகைகள் கதறவா, அசுரவா, அசுரவா, அசுர பலிகள் கொடுக்கிறவா, அசுரவா, அசுரவா, அசுர ரத்னம் தெரிக்க. ఇన్ని బాధలు, ఇన్ని చావులు, ఇన్ని కష్టాలు. చావలేదని అనే అహంకారంతో మనందరినీ ఇలా హింసిస్తున్నాడు. ఈ మహిషాసురునికి అంతమే లేదా? నిరాశపడకు బాలక. ఈ జగత్తులోని సృష్టికి, ఈ సృష్టి యొక్క సురక్షకి ఎలాంటి శక్తి అయినా అంతం చేయగల శక్తి ఈ అమ్మది. మనం చేయవలసిందల్లా అమ్మని ఆహ్వానం చేయడం. అమ్మ వచ్చే సమయం ఆసన్నమైనది. ఆమెను ఎవరు చంపుతూ నేనే చంపుతాను. మహిషాసుర, నీకు చివరి అవకాశం ఇస్తున్నాను. నా కాళ్ళ మీద పడి క్షమాపణ కొరకు నీకు ప్రాణభిక్ష పెడతాను. నీకు నేను మాటిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుని నా కాళ్ళ దగ్గర పడుండు. నాకు ఉన్న ఈ శక్తులకి, చావేలేని వరానికి పెద్ద పెద్ద రాజులు భయపడిపోయారు. నువ్వెంత ఒక ఆడదానివి. మహిష,
ఈ రోజు నీ అంతం తప్పదు. అయితే కాచుకో.